Hello everyone, I hope that you are all doing well. This is me Sayyid Shujatullah. మనం ఇవాళ పార్ట్ 2 ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్ ఆఫ్ తెలంగాణ ఎకనామిక్ సర్వే 2022-2021 నేర్చుకుంటున్నాం. నిన్న మనం ఒక వీడియో చేసినాం. దానిలో నేను వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ నేర్పించిన మీకు. కరెంట్ ప్రైసెస్ అంటే ఏంటి, కాన్స్టెంట్ ప్రైసెస్ అంటే ఏంటి, ఇది నేను నేర్పించిన మీకు. ఎందుకు ఇవన్నీ చేస్తాం కూడా నేను చెప్పిన. వన్ మోర్ పాయింట్ ఐ హ్యావ్ టు టెల్ యూ హియర్. ఇవాళ అనుకోండి మన ఇండియాలో ఒక ల్యాప్టాప్, ఒక ట్యాబ్లెట్, ఒక కుర్చీ అనుకోండి, ఒక టేబుల్, ఈ 4 ఐటమ్స్ ప్రొడ్యూస్ అయినాయి. ఈ 4 ఐటమ్స్ది కాస్ట్ 1000 రూపీస్లో వీళ్ళు మనకు అమ్మారు. ఈ 4 ఐటమ్స్ మనకు 1000 రూపీస్లో అమ్మారు. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ నామినల్ జీడిపి. ఎందుకంటే ఈ సంవత్సరమే ప్రొడ్యూస్ అయినాయి, ఇంకా ఈ సంవత్సరంలో ఈ 4 ఐటమ్స్కి ఇవి ప్రైసెస్ అన్నమాట, 1000 రూపీస్. అందుకే నామినల్ జీడిపి అంటారు. అదే 2011లో ఇదే 4 ఐటమ్స్కి ఎంతలో వాళ్ళు అప్పుడు ఉన్న ప్రొడ్యూసర్ ఎంతలో అమ్మారు. లెట్ సపోజ్ అప్పుడు వాళ్ళు 800 రూపీస్లో అమ్మారు. అంతే ఏమైంది, ఆ 4 ఐటమ్స్ అప్పుడు 800 రూపీస్లో దొరికినాయి, ఇప్పుడు మనం 1000 రూపీస్ దొరికింది. సో ఎంత అయింది మొత్తానికి, 200 రూపీస్ డిఫరెన్స్ ఉంది కదా. 200 రూపీస్ ఈజ్ నథింగ్ బట్ అవర్ ఇన్ఫ్లేషన్. 200 రూపీస్ ఈజ్ నథింగ్ బట్ అవర్ ఇన్ఫ్లేషన్. రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే, ఈ ఇన్ఫ్లేషన్ నౌ ఇప్పుడు మనకు ఇన్ఫ్లేషన్ మాత్రం తెలిసిపోతుంది ఇట్లా, కానీ ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ అయినాయి మనకు ఒట్టిగా వాల్యూ చూస్తే తెలిసిపోదు. ఓకే, అంటే ఇప్పుడు ఇండియా ఉంది, ఇండియా ఉంటే ఇప్పుడు ఏప్రిల్ 1 నుంచి ఈ సంవత్సరం స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 1 అనుకోండి ఒక 2 crores మార్కర్ ప్రొడ్యూస్ అయినాయి. ఓకే, ఏప్రిల్ 15 వరకు ఒక 1 crore ఆ 2 wheelers ప్రొడ్యూస్ అయినాయి. అలా గవర్నమెంట్ ఒక్కొక్క, అంటే 2011లో ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ అయినాయి తెలుసు మనకు. ఇప్పుడు ప్రతి ఫ్యాక్టరీకి వెళ్ళి, ప్రతి హాస్పిటల్కి వెళ్ళి, ప్రతి స్కూల్స్ దగ్గర వెళ్ళి, ఓకే, ప్రతి ఫార్మర్ దగ్గర వెళ్ళి అవును ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేసిండు అని ఒక్కొక్క మార్కర్ కౌంట్ చేస్తూ పోలేం కదా. అట్లా ఒక్కొక్క మార్కర్ అంటే 100 crores ఆఫ్ మార్కర్స్ ఉంటాయి, 100 crores ఆఫ్ చాక్ పీసెస్ ఉంటాయి. అంటే ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ అయినాయి చాలా కష్టం కదా. ఇలా కౌంట్ చేస్తూ ఎన్ని కుర్చీలు ఇవాళ ప్రొడ్యూస్ అయినాయి, అన్ని ఫ్యాక్టరీస్కి వెళ్ళాలి, అన్ని ఫ్యాక్టరీస్లో ఎన్ని కుర్చీలు ఉన్నాయి, ఎన్ని వాటర్ బాటిల్స్ ఉన్నాయి, ఎన్ని షార్ప్నర్స్ ఉన్నాయి, అవన్నీ చేయలేం కదండి, మనం చేయలేం. అప్పుడు మాత్రం మనకు తెలిసిపోయింది ఎన్ని యూనిట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకు అవన్నీ చేయలేం. అంటే మనం ఏం చేస్తున్నామంటే యూనిట్స్ అప్పుడు కంటే ఇప్పుడు ఎక్కువ ప్రొడ్యూస్ అయినాయా లేదా ఇది మనకు కనుక్కోవాలి. ఎందుకంటే మనకు ఏం అర్థమైంది, ఈ ప్రైస్ రైజ్ అవ్వడం వల్ల కూడా ఏమవుతుందంటే వాల్యూ ఎక్కువ కనిపిస్తుంది. అయితే జస్ట్ లైక్ 1000 రూపీస్ ఇప్పుడు 4 ఐటమ్స్కి, అప్పుడు 4 ఐటమ్స్కి 800 రూపీస్ కదా. ఓన్లీ 1000 రూపీస్ నేను ఇట్లా చెప్తే మీరు ఏమనుకుంటారు, అరే 1000 రూపీస్ మేబీ ప్రైస్ రైస్ రావచ్చు, లేకపోతే ఒక నిజంగానే ఒక ఎక్స్ట్రా యూనిట్ ప్రొడ్యూస్ అయింది. అప్పుడు 800 రూపీస్లో 4 దొరికినాయి, మేబీ ఇప్పుడు 5 యూనిట్స్ 1000 రూపీస్లో దొరికినాయి, ఇట్లా అయినా అనుకోవచ్చు, లేకపోతే ప్రైస్ రైజ్ అయినా అనుకోవచ్చు. రైట్ ఆర్ రాంగ్? ప్రైస్ రైజ్ అని మనకు అర్థమైపోతుంది ఈజీగా. మన యూనిట్స్ ఎలా అర్థం అవ్వాలంటే ఇప్పుడు ప్రొడ్యూస్ అయిన ప్రైసెస్కి, అంటే యూనిట్స్కి అప్పుడు ఉన్న ప్రైసెస్తో మనం కౌంట్ చేయాలి. కౌంట్ చేస్తే ఈసారి 4 ఐటమ్స్ అన్నా కదా, అప్పుడు కూడా 4 ఐటమ్స్ అంటే యాక్చువల్లీ 800 వచ్చింది. అంటే అప్పుడు కూడా 800, ఇప్పుడు కూడా 800. ఎందుకంటే యూనిట్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వలేదు, ఓన్లీ ద వాల్యూ ఇంక్రీజ్. దిస్ వీ హ్యావ్ ఆల్రెడీ లర్న్. ఇలా మనం చూసుకుంటే రియల్గా ఎకనామీలో గ్రో అయిందా, రియల్గా ప్రొడక్షన్ నిజంగా పెరిగిందా, అట్లా అనమాట. అంటే రియల్ జీడిపి అంటారు. ఈ ఇన్ఫ్లేషన్ తీసిన తర్వాత క్యాలిక్యులేట్ చేసిన వాల్యూకి రియల్ జీడిపి అంటారు. ఇన్ఫ్లేషన్తో పాటు మనం క్యాలిక్యులేట్ చేసిన జీడిపికి నామినల్ జీడిపి అంటారు. రైట్, సో లెట్ us గో అహెడ్ ఇన్ ద మనం వేరే లెక్చర్కి వెళ్దాం. నేను మళ్ళీ చిన్నగా అయిపోయినా. ఓకే, సపోజ్ రైట్, ఇప్పుడు చూడండి, దిస్ ఈజ్ మీ. ఇఫ్ ఎనీ ఆఫ్ యువర్ అక్వైంటెన్సెస్, ఎవరైనా రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఎకనామిక్ ఆప్షన్ అయినా సరే, లా ఆప్షన్ వాళ్ళకు యూపీఎస్సీ కోర్స్ కావాలంటే వాళ్ళు నాకు వాట్సాప్ చేయమని చెప్పండి, లేకపోతే కాల్ చేయమని చెప్పండి, వేరే అయినా డీటెయిల్స్ ఇస్తాను. ఇది మాత్రం పిక్చర్ చేసి మీరు పంపించుకోవచ్చు. కమింగ్ టు దట్, నాకు 2-3 కాల్స్ నిన్న కూడా వచ్చినాయి, ఇవాళ కూడా వచ్చినాయి. మీరు తొందరగా ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, ఇఫ్ యూ జాయిన్ మీ, దెన్ మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఐఎమ్ లుకింగ్ ఆఫ్టర్ 10 స్టూడెంట్స్ ఉంటే చాలు నాకు. ఓకే, ఇండియన్ ఎకనామీ, తెలంగాణ ఫార్మేషన్, ఈ 3 సబ్జెక్ట్ కోసం ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఏపీ వాళ్ళ కోసమే, ఆంధ్రప్రదేశ్ వాళ్ళ కోసం ఇండియన్ ఎకనామీ అండ్ ఏపీ ఎకనామీ ఒక బ్యాచ్, వీళ్ళది ఒక బ్యాచ్. ఓకే, సో డీటెయిల్స్ మీకు అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైం. సో మీరు చూసుకొని పిక్చర్ తీసుకొని మీ ఫ్రెండ్స్కి అవన్నీ పంపించుకోండి. ఓకే,
So yesterday we have seen all of this in detail. Now we are going to see ఒక చాలా వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మనం నేర్చుకుంటున్నాం, అంటే ఇంపార్టెంట్ డేటా ఫర్ ది తెలంగాణ రిలేటెడ్ ఎగ్జామినేషన్స్ గురించి. ఓకే, ఇది నేను ఫుల్గా చెప్పేసిన, ఇంకా ఏం చెప్పాలి ఇంకా. ఓకే ఓకే కరెంట్ ప్రైసెస్లో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఉంటుంది మజా. కరెంట్ ప్రైసెస్, కాన్స్టెంట్ ప్రైసెస్ నేను ఆల్రెడీ ఒక సీక్వెన్స్లో అరేంజ్ చేసిన, ఎంత క్రోనాలజీ వస్తుంది అంత క్రోనాలజీ నేను ట్రై చేసిన టు మేక్ ఇట్ సింప్లిఫైడ్. కరెంట్ ప్రైసెస్ జిఎస్డిపి అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ కరెంట్ ప్రైసెస్లో ఎంత ఉంది అంటే ఇప్పుడు మన తెలంగాణలో మొత్తం ప్రొడ్యూస్ అయిన యూనిట్స్కి వాల్యూ ఎంత, దట్ ఇస్ కాల్డ్ ఎస్ కరెంట్ ప్రైసెస్. లాస్ట్ ఇయర్ కరెంట్ ప్రైసెస్లో ఎంత వాల్యూ ఉంది, ఈ ఇయర్ కరెంట్ ప్రైసెస్లో ఎంత వాల్యూ ఉంది, దానికంటే ఈ ఇయర్కి తగ్గిందా పెరిగిందా అట్లానే ఉందా, దట్ ఈస్ కాల్డ్ ఎస్ గ్రోత్ రేట్స్ ఇన్ కరెంట్ ప్రైసెస్. ఓకే, తర్వాత ఈ సెక్టార్, మనకు అన్ని సెక్టార్స్ ఉన్నాయి కదండి. ఓకే, ఇవన్నీ సెక్టార్స్ కలిపి ఓకే దీనిలో ఉన్న గూడ్స్ అండ్ సర్వీసెస్కి మొత్తం సమ్ చేస్తే మనకు ఒక వాల్యూ వస్తుందా లేదా, అదే మనం ఏమంటున్నాం తెలంగాణ జిఎస్డిపి అంటున్నాం, అంతే కదా, తెలంగాణ జిఎస్డిపి అంటున్నాం. రైట్ ఆర్ రాంగ్? అబ్సల్యూట్లీ రైట్. అందుకే మనం ఇక్కడ ఏం రాసినామంటే ఒక్కొక్క సెక్టార్ తెలంగాణ స్టేట్ జీవీఏకి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. జీడిపి అంటే వేరు, జిఎస్విఏ అంటే వేరు. ఓకే, ఇది ఫైనల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, దిస్ ఈజ్ వాల్యూ యాడెడ్ ఎంత అయింది, ఇది వేరు ఇది వేరు. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు నో దిస్ కాన్సెప్ట్స్ నాకు కామెంట్లో పెట్టండి, నేను ఈ కాన్సెప్ట్స్ కూడా మీకు చెప్తాను. వచ్చిన వాళ్ళకి డైరెక్ట్గా మీరు వాల్యూస్ చదువుకుంటే చాలు. ఓకే ఫైన్. సో సెక్టార్ కాంట్రిబ్యూషన్ టు జీవీఏ, జీవీఏలో ఒక్కొక్క సెక్టార్ ఎంత కాంట్రిబ్యూషన్ చేస్తుంది, మొత్తం జీవీఏ గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్. ఇది కూడా ఏంటి, మనం స్టేట్ గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్, ఇక్కడ కూడా గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. అంటే మన తెలంగాణలో ఎంత వాల్యూ అడిషన్ అయింది, ఒక్కొక్క సెక్టార్ మొత్తం జిఎస్విఏకి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది, ఇవన్నీ వాల్యూస్ అనమాట. అదే కాన్స్టెంట్ ప్రైస్ ఈజ్ నథింగ్ బట్ రియల్ జీడిపి, ఇది రియల్ జీడిపి అవుతుంది, ఇది రియల్ జిఎస్విఏ అవుతుంది, అంతే కదా. ఓకే, ఐ థింక్ యూ గోట్ ఇట్. ఇప్పుడు చూడండి, లైఫ్ స్టాక్ సెక్టార్ అంటే మన ప్రైమరీ సెక్టార్లో అన్నిటికంటే ఎక్కువ డబ్బులు లైఫ్ స్టాక్ సెక్టార్ ఇస్తుంది. ప్రైమరీ సెక్టార్లో అన్ని సెక్టార్స్ కంటే, అన్ని సబ్ సెక్టార్ కంటే లైఫ్ స్టాక్ సెక్టార్ ఎక్కువ డబ్బులు ఇస్తున్నాయి అనమాట. లైఫ్ స్టాక్ ఈస్ ఫాలోడ్ బై క్రాపింగ్ సెక్టార్ ఈస్ ఫాలోడ్ బై ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్, ఫారెస్ట్ ఈజ్ అండ్ లాగింగ్ ఈజ్ ఫాలోడ్ బై దిస్ వన్, అండ్ మైనింగ్ అండ్ క్వైరింగ్ ఇది ఇక్కడ. ఓకే, ఇప్పుడు చూడండి ఒకటి చెప్తా మీకు. ఒకవేళ ఆయన మనకు క్వశ్చన్లో విచ్ వన్ ఆఫ్ ది, ప్రాపర్గా చూడండి, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెక్టార్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెక్టార్ ఇన్ ప్రైమరీ సెక్టార్ contributes okay third highest to GSDP అని ఇస్తాడు. ఆప్షన్స్ ఆర్ ఏ లైఫ్ స్టాక్, బి క్రాపింగ్, 3 ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్, సి ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్, డి మైనింగ్ అండ్ క్వైరింగ్. మీరు ఏం రాస్తారు చెప్పండి. ఓకే, ప్రాపర్గా చూడండి ఆన్సర్. You can pause and you can try to answer this one. What you will write? I want to see that. You pause చూసి చేసుకోండి. సో ఇప్పుడు చూడండి, which one of the following sector in the primary sector contribute third highest to GSDP? థర్డ్ హైయెస్ట్ మొత్తం ప్రైమరీ సెక్టార్ అంటే మైనింగ్ అండ్ క్వైరింగ్ కలిపి నిన్ననే వీడియోలో చెప్పిన. ఓకే, అంటే ఇది ఫస్ట్ హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ ఈజ్ కమింగ్ ఇన్ ఫ్రమ్ ప్రైమరీ సెక్టార్ నుంచి వస్తుంది టు ది అగ్రికల్చర్, టు ది ప్రైమరీ సెక్టార్. అంటే హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ టు ది ప్రైమరీ సెక్టార్ ఇస్ కమింగ్ ఫ్రమ్ లైఫ్ స్టాక్ అనమాట, అంతే కదా. లైఫ్ స్టాక్ నుంచి చాలా డబ్బులు వస్తున్నాయి, తర్వాత క్రాపింగ్ సెక్టార్ నుంచి చాలా డబ్బులు వస్తున్నాయి. థర్డ్ ఎవరు అంటే మైనింగ్ అండ్ క్వారింగ్. ఎందుకు, ఆయన ప్రైమరీ సెక్టార్ గురించి అడిగిండు, అంటే మన ఆన్సర్ విల్ బి డి, మైనింగ్ అండ్ క్వారింగ్. ఇదే క్వశ్చన్కి నేను ఇట్లా పెడతాను. ఓకే చూడండి, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ okay sector of agriculture contribute
third highest, third highest. Which one of the following sector of agriculture contribute third highest? Okay, to GSDP. To GSDP. Here the options are livestock again and cropping. Then you are having mining and quarrying ankondi, cropping, mining and quarrying. D1 is fishing and aquaculture. Pause cheskoni chudandi, cheskondi. Which one of the following? Okay, proper ga listen to me very carefully. Which one of the following sector of agriculture? అయినా అగ్రికల్చరే అంటున్నాడు. నేను నిన్ననే చెప్పిన మీకు అగ్రికల్చర్ సెక్టార్ అంటే మైనింగ్ తప్ప ఇది 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 ఈ ఫోర్ సెక్టార్కి అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్ అంటారు. అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్కి ఆయన ఏం అడుగుతున్నాడు? విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెక్టార్ ఆఫ్ అగ్రికల్చర్, అగ్రికల్చర్లోనే ఏ సెక్టార్ థర్డ్ హైయెస్ట్ కాంట్రిబ్యూటింగ్ టు ద జిఎస్డిపి అంటే లైఫ్ స్టాక్ తర్వాత క్రాపింగ్ తర్వాత థర్డ్ హైయెస్ట్ ఏముంది? ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్. మనది ఏం ఉంటుంది? ఆన్సర్ ఈజ్ డి. ఆన్సర్ ఇస్ డి. ప్రైమరీ అడిగితే మైనింగ్ అవుతుంది, అదే అగ్రికల్చర్లో అడిగితే ఇది అవుతుంది. ఓకే, ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్. ఐ హోప్ దట్ యూ గాట్ ఇట్ వెరీ క్లియర్లీ. కానీ అంత డీటెయిల్గా అడగడు. ఏం అడుగుతాడంటే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెక్టార్ కాంట్రిబ్యూట్ హైయెస్ట్ టు ది అగ్రికల్చర్ అండ్ అలైడ్ జిఎస్డిపి. అగ్రికల్చర్ అండ్ అలైడ్ జిఎస్డిపిలో ఏ సెక్టార్ ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది అంతే అడతాడు. లైఫ్ స్టాక్ అని పెట్టండి, లేకపోతే ఐ విల్ బి గివింగ్ యూ సమ్ ఎంసీక్యూస్ ఆల్సో, దట్ ఈస్ నాట్ ఎన్ ఇష్యూ. ఓకే, అది అర్థమైంది. గ్రోత్ రేట్ అంటే ఇది 2020 to 21 డేటా కదా అండి. అంటే మొన్న కొత్త సర్వేలో 2019-20లో కూడా మనకు జీడిపి వచ్చింది కదా, అప్పుడు కూడా జీడిపి వచ్చింది కరెంట్ ప్రైసెస్లో. ఇప్పుడు కూడా జిఎస్డిపి వచ్చింది కరెంట్ ప్రైసెస్లో. అంటే ఇప్పుడు నుంచి ఇక్కడ నుంచి 2019 నుంచి 2020 వరకు, ఓకే, ఫ్రమ్ 2019 to 2020 ఎంత వాల్యూ ఇంక్రీజ్ అయింది అది మనం కనుక్కోవాలా లేదా? ఎస్. ఎంత గ్రో అయింది? ఓకే, 32.3% గ్రోత్ ఇన్ లైఫ్ స్టాక్ సెక్టార్. క్రాపింగ్ సెక్టార్లో 17.3, క్రాపింగ్ సెక్టార్లో 17.3, ఫిషింగ్ సెక్టార్లో 2.7 గ్రో అయింది, అండ్ ఫారెస్ట్రీ అండ్ మైనింగ్లో నెగటివ్. మైనింగ్లో నెగటివ్. అండ్ మొత్తం గ్రో ఎంత అయింది? 17.7. అంటే లాస్ట్ ఇయర్ కంటే 2019 to 2020 అగ్రికల్చర్ అండ్ అలైడ్ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఇంక్రీజ్ టు ద పర్సంటేజ్ ఆఫ్ 17.7. మళ్ళీ ఇంకొక క్వశ్చన్ ఉంటుంది ఇక్కడ. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెక్టార్ contributes or which one of the following sector has shown highest growth rates, okay, in agriculture and allied according to the latest economic survey? Like that question will ask. అంటే అగ్రికల్చర్ allied సెక్టార్లో ఏ సెక్టార్ హైయెస్ట్ గ్రోత్ చూపించిందంటే లైఫ్ స్టాక్. అగ్రికల్చర్ సెకండ్ హైయెస్ట్ గ్రోత్ రేట్ ఈస్ సీన్ ఇన్ వాట్? క్రాపింగ్ సెక్టార్. ఇంకొక క్వశ్చన్ చూడండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెక్టార్ has shown negative growth rate, okay, when compared to 2019 to 20 in agriculture sector, in primary sector. In primary sector negative growth rate is only mining and quarrying lone negative growth rate undi. Overall ga the total agriculture GDP GSDP growed by 17.7%. okay, like that questions will come, madam and sir, please remember this point. And టోటల్ అగ్రికల్చర్లో మొత్తం ప్రొడ్యూస్ అయిన జిఎస్డిపి, అగ్రికల్చర్ జీవీ అనుకోండి. ఓకే, అగ్రికల్చర్ జీవీఏలో హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ వాట్? 9.9, దట్ ఈస్ ఫ్రమ్ లైఫ్ స్టాక్, ఫాలోడ్ బై క్రాపింగ్ 9.7. ఓకే, విచ్ టూ సెక్టార్ హ్యాస్ షోన్ హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ టు ది అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్? విచ్ టూ సెక్టార్స్? లైఫ్ స్టాక్ అండ్ క్రాపింగ్ సెక్టర్. అయినా ఒకవేళ అగ్రికల్చర్ ఇచ్చినా సరే ప్రైమరీ ఇచ్చినా సరే ఈ రెండే అవుతాయి కదా, ఎందుకంటే మైనింగ్ అండ్ క్వారింగ్ తక్కువనే ఉంది. సో ఇఫ్ హీ ఆస్క్ యూ దట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెక్టార్ హ్యాస్ షోన్ హైయెస్ట్ గ్రోత్ రేట్, which one of the following sector has shown highest sectoral contribution to the GSVA in primary sector? ప్రైమరీ సెక్టార్లోనే ఏ సెక్టార్స్ హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ చేసిందంటే లైఫ్ స్టాక్ అండ్ క్రాపింగ్. ఓవరాల్ టోటల్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్ కాంట్రిబ్యూట్ 24.3. రిమెంబర్ దిస్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే,
I think you have understood what I am saying. This can be the questions in the examination. ఒక్కొక్క పాయింట్ మీద క్వశ్చన్ ఉండొచ్చు, ఒక్కొక్క కాలం మీద క్వశ్చన్ ఉండొచ్చు. అండ్ రిమెంబర్ దిస్ పాయింట్, కాన్స్టెంట్ ప్రైసెస్లో కూడా అంతే అండి. లైఫ్ స్టాక్ ఇక్కడ కాన్స్టెంట్ ప్రైసెస్లో క్రాపింగ్ సెక్టార్ హైయెస్ట్గా కాంట్రిబ్యూట్ చేసింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ sector contributed highest to gross state domestic product at constant prices in agriculture and allied sector. డైరెక్ట్గా అర్థం కూడా పర్వాలేదు, అగ్రికల్చర్ అలైడ్ అండ్ ప్రైమరీ, ఎందుకంటే మైనింగ్ అండ్ క్వైరింగ్ తక్కువనే ఉంది కాబట్టి. దెన్ ద ఆప్షన్ ఈజ్ వాట్? లైఫ్ స్టాక్, ఓకే, క్రాపింగ్ సెక్టార్, mining and quarrying and fishery. Answer is what? Cropping. Okay, GSDP constant prices లో మీకు highest GSDP is being contributed by cropping sector. అదే current prices లో లైఫ్ స్టాక్ ఓవర్టుక్ చేసింది. ఓకే, ఐ థింక్ యూ గాట్ దిస్ పాయింట్. గ్రోత్ రేట్ చూడండి, గ్రోత్ రేట్. సో గ్రోత్ రేట్ మొత్తం అగ్రికల్చర్ గ్రో ఎంత అయిందంటే 14.9% అయింది. ఈ అగ్రికల్చర్లో ఎంత గ్రోత్ అయినప్పుడు, ఓకే, ఏ సెక్టార్లో ఎక్కువ గ్రోత్ అయిందంటే లైఫ్ స్టాక్లో ఎక్కువ గ్రోత్ అయింది. వెన్ 2019 to 2020-21 highest growth rate is there also in current prices, also livestock, and also in current constant prices livestock, followed by what? Cropping. Here also followed by cropping only. So you don't have to worry about these growth rates. Okay, even sectoral contribution, whether it is in current prices, whether it is in constant prices, the sectoral contribution is highest for what? Here livestock, cropping, here malli change ending. Okay, constant prices low, highest sectoral contribution to the agriculture GSVA enta 18.8. Remember this point, always remember this point. So I have given you least adutadu appudu. Okay, which one of the following sector has contributed least to the GSVA at constant prices? Which one of the following sector has contributed least to the GSVA at constant prices? Ante chudandi, forestry and logging. ఓకే, ఒకవేళ ఇది 0.2 ఉంటే ఆయన ప్రాపర్గా అడుగుతాడు, ప్రైమరీ లేకపోతే అగ్రికల్చర్ అట్లా అడుగుతాడు. ఇప్పుడు అన్నిటికంటే ఇదే ఉందంటే ఇది అగ్రికల్చర్ ఆయన మెన్షన్ చేస్తే నడుస్తుంది, అది మనకు ప్రైమరీ అంటే కూడా నడుస్తుంది. రిమెంబర్ దిస్ పాయింట్, ఐ థింక్ యూ గోట్ ఇట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ డేటా. The sectoral contribution of agriculture and allied sector in the total GVA at current prices to debt. Please pause and try to answer. Sectoral contribution అడుగుతున్నాడు. థర్డ్ కాలం అగ్రికల్చర్ కరెంట్ ప్రైసెస్లో GVA ఎంత ఉంది? ఓకే, సో వాట్ ఈస్ ద ఆన్సర్? 24 పాయింట్ కరెంట్ ప్రైసెస్ 24.3. అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది GSVO? ఇండస్ట్రీ కూడా కొంచెం చేస్తుందేమో, సర్వీస్ సెక్టర్ కూడా కొంచెం చేస్తుందేమో, అన్ని కలిపి 100% రావాలా లేదా? ఎస్, రావాలి. దట్ ఈస్ వెరీ కామన్, రైట్? సో అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్ ఎట్ కరెంట్ ప్రైసెస్ కాంట్రిబ్యూట్ 24.3 to the overall GVA of the country, GSVA of the state. Okay, that is how they will ask you in the examination. I guess you got it. ఇంకొక క్వశ్చన్ చూద్దాం. Primary sector, the economy recorded growth rate of dash at the current prices during according to the economic survey. Primary sector in the economy recorded how much growth rate అడుగుతున్నాడు? ఓకే, primary sector recorded how much growth rate? మొత్తం అన్ని కలిపి how much they recorded? 17.7. Remember this point. Answer is B. Pause చేసి చేసుకోవాలండి. Then arrange the following sectors of economy in chronological order of their contribution to the GSDP of Telangana. ఎప్పుడైనా అనుకోండి, ఆయన కాన్స్టాంట్ అండ్ కరెంట్ అలా మెన్షన్ చేయలేదంటే ఇట్ ఈస్ ఆల్వేస్ మెంట్ కరెంట్ ఓన్లీ, కరెంట్ ప్రైసెసే అడుగుతున్నానని అర్థం చేసుకోండి. రిమెంబర్ దిస్ పాయింట్ ఆల్వేస్. ఓకే, సో యాజ్ యూ నో దట్ లైఫ్ స్టాక్ అన్నిట్లో కాంట్రిబ్యూట్ చేసింది ఫస్ట్, ఫాలోడ్ బై వాట్? క్రాపింగ్ సెక్టార్, రైట్? దెన్ ఫాలోడ్ బై మైనింగ్ అండ్ క్వారింగ్. ఈ రెండిట్లో ఏముంది? GSDP కాంట్రిబ్యూషన్
ఓకే, ఈ రెండిట్లో జిఎస్డిపి కరెంట్ ప్రైసెస్. సో లైఫ్ స్టాక్ 1 అని చెప్పినాం మనం, క్రాపింగ్ సెకండ్, 33,000 crores కమింగ్ ఫ్రమ్ క్వారింగ్, ఫిషింగ్, ఆక్వాకల్చర్, ఫారెస్ట్రీ. ఫిషింగ్ రావాలి మనకు ఇప్పుడు. ఓకే, ఇది 4, ఇది 5, రైట్. సో మన ఆన్సర్ విల్ బి 2 1. ఓకే, 2 1 5, 2 1 5, 2 1 5 3 4, అంతే కదా. 2 1 5 3 4, 2 1 5 3 4. ప్లీజ్ డూ బై యువర్ సెల్ఫ్ ఇఫ్ యు ఆర్ కన్ఫ్యూజ్. దిస్ ఈజ్ హౌ ఐ డూ. నేను చేసినట్లుగా అవసరం లేదు, మీరు కూడా అట్లనే చేయాలి. మీరు మీ స్టడీని ఫాలో అవ్వచ్చు. అల్టిమేట్లీ ఆన్సర్ వచ్చిందా లేదా, దట్ ఈస్ ఓన్లీ ఇంపార్టెంట్, నథింగ్ మోర్ దెన్ దట్. నథింగ్ మోర్ దెన్ దట్. రిమెంబర్ దిస్ పాయింట్ హియర్. ఓకే, among the following sectors, okay, which sector contributes highest and lowest GSDP to the primary sector? Highest and lowest during the economic survey 2022-2021. So we know that highest is contributed by livestock, kani mining kaadu, lowest mining kaadu. Cropping second highest, ante second highest ane raane raadu. Okay, highest and lowest. Okay, చూడాలి ఇక్కడ. హైయెస్ట్ ఏముంది, లైఫ్ స్టాక్ ఇస్ పక్కా హైయెస్ట్. లోవెస్ట్ ఈజ్ ఆస్కింగ్ ఫాలోయింగ్ సెట్ కాంట్రిబ్యూట్ ది హైయెస్ట్ అండ్ లోవెస్ట్ టు ద జిఎస్డిపి. సో ఐ గెస్ వీ హ్యావ్ టు గో హియర్ లైఫ్ స్టాక్, క్రాపింగ్ అండ్ ఫిషింగ్ అనుకుంటా. బెస్ట్ ఆన్సర్ చూసుకోవాలి, అందుకే పెట్టిన నేను. ఓకే, బెస్ట్ ఆన్సర్ మనం తీయాలి. రిమెంబర్ దిస్ పాయింట్. ఇప్పుడు లైఫ్ స్టాక్ ఇవ్వట్లేదంటే క్రాపింగ్ సెక్టారే హైయెస్ట్ ఉంటుంది ఆప్షన్లో. రిమెంబర్ దిస్ పాయింట్. ఐఎమ్ టెల్లింగ్ యూ ఎవ్రీ సింగిల్ డీటెయిల్ ఆఫ్ హౌ టీఎస్పీఎస్సీ ఆస్క్. లైఫ్ స్టాక్ ఇవ్వలేదంటే నెక్స్ట్ హైయెస్ట్ సెక్టార్ ఏముంటుంది ఆప్షన్లో, క్రాపింగ్. సో క్రాప్ రేట్. సో లీస్ట్ ఏముంది, ఫారెస్ట్రీ అండ్ లాగింగ్. ఫారెస్ట్రీ అండ్ లాగింగ్ ఇది ఉందా లేదా చూద్దాం. ఓకే, ఫారెస్ట్రీ అండ్ లాగింగ్ ఇది లేదు. హైయెస్ట్ అండ్ లోవెస్ట్, ఓకే, జిఎస్డిపి లేదు. Fine. So cropping and forestry and logging is not there. The answer, this is not the answer. The answer is either the answer should be ఒకవేళ లైఫ్ స్టాక్ నేను పెట్టి ఉంటే లైఫ్ స్టాక్ అండ్ ఫారెస్ట్రీ అండ్ లాగింగ్, ఫారెస్ట్రీ అండ్ లాగింగ్. ఒకవేళ లైఫ్ స్టాక్ పెట్టాలంటే క్రాపింగ్ అండ్ ఫారెస్ట్రీ అండ్ లాగింగ్. దిస్ ఈస్ ద ఆన్సర్. దిస్ ఈస్ ద ఆన్సర్, డియర్ స్టూడెంట్స్. ప్లీజ్ డూ రిమెంబర్ దిస్ వే. Okay, so I hope that you got it. I'll upload the next of half of it very soon. Thanks a lot for reading to me. Have a nice day. Bye bye. Please write down whatever I'm explaining to you. మీరు మెల్లమెల్ల రాసుకోవాలి. మనం తొందరగా వీడియోస్ చేస్తాం. నాకు చాలా హెక్టిక్ షెడ్యూల్ ఉంది, మీరు చెప్పలేను. నేను కూడా ఇట్స్ నాట్ మై హోమ్ ఆల్సో, నేను బయట ఉండి రికార్డ్ చేస్తున్నాను. ఓకే, జస్ట్ బికాస్ ఎగ్జామ్స్ ఎప్పుడైనా వస్తుందేమో అని నేను రికార్డ్ చేస్తున్నాను. మీరు ఇలాంటి వాట్ ఎవర్ నేను చెప్తున్నాను ప్రాపర్గా అర్థం చేసుకొని మైన్యూట్ డీటెయిల్కి వెళ్ళి అన్ని పని చేయాలండి. ఓకే, పొద్దుగా చేయొద్దు, మంచిగా చేసుకోవాలి ఏదైనా సరే. సో నేను తొందరగా అప్లోడ్ చేస్తాను. ఐ హోప్ దట్ నాకు కొంచెం టైం అయితే ఒక 2 hours లెంత్ రికార్డ్ చేద్దాం అనుకున్నా, కానీ మార్నింగే నాకు 4-5 hours క్లాస్ ఉంది. ఐ కెనాట్ డూ మోర్ దెన్ దట్ ఇన్ ఫాస్టింగ్ కూడా ఉన్నాను, అందుకే కొంచెం ప్రాబ్లం అవుతుంది. బై టేక్ కేర్ అండ్ బీ సేఫ్. అది ఇది మాత్రం ఇంపార్టెంట్.